తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు మనతో పాటు అయితే శ్రీరామ్ గారు ఉన్నారు. వండర్ఫుల్ యాక్టర్ అనమాట. లవ్ స్టోరీలో చూసాము, హర్రర్లో చూసాము, డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనం శ్రీరామ్ గారిని చూసాము. సో ఇప్పుడు కూడా ఒక సపరేట్ జోనర్తో అయితే మన ముందుకు రాబోతున్నారు హరికథతో. సో శ్రీరామ్ గారితో చిన్న చిట్ చాట్. హాయ్ శ్రీరామ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. చాలా బాగుంది మిమ్మల్ని చూడడం. ఎందుకంటే మీ సినిమాలు అస్సలు మీరు లవ్ స్టోరీస్ చేస్తే చాలా ఫేవరెట్ అనమాట. వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ కూడా చాలా మీకు. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ హరికథతో? మంచి కథతోటి ప్రేక్షకుల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని ఆశపడుతూ ఉంటాను. ఒక మంచి కథ దొరికితే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఆర్టిస్ట్గా మేము ఎదిగేది వచ్చి కంటెంట్ పెట్టే. కంటెంట్ ఇస్ అ విన్నర్. అలాంటి కంటెంట్ దొరకాలి. సో అలాంటి ఒక కంటెంట్ హరికథ. నిజంగా ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. డిస్నీ ప్లస్ హాట్స్టార్, హరికథ, సంభవామి, యోగే యోగే అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. వాట్ అ ఫెంటాస్టిక్ కంటెంట్. అంటే సురభి నాటక మండలి థీమ్ తో అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. ఇప్పటికీ నిజంగానే నాటకాలు ఉన్నాయి అని అంటే మీరు ఏం చెప్తారు? సినిమా యాక్చువల్లీ ఎక్కడి నుంచి మొదలైందంటే నాటకాల నుంచి. సో నాటకాల నుంచి వచ్చే ఆర్టిస్టులు ఇప్పుడు చూసారంటే మా దాంట్లో కూడా సుమన్, నేను కూడా నాటకాల నుంచి వచ్చాను. మా నాన్నగారు నాటకాలు వేసేవారు. సో నాకు సినిమాకి రావడానికి ఒక మెయిన్ రీజన్ నాటకాలు. అంటే ప్రేక్షకుల్ని, ఇక్కడ ఉన్న ఆడియన్స్ని అక్కడి నుంచి ఆకట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో వాళ్ళు 100 నాటకాలు 1000లో చేశారు వాళ్ళు. సో ఇక్కడ దశావతారం ఉంది. ఎన్ని అవతారాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. పద్యాలు కూడా నేను కూడా తప్పులు చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే మనం మర్చిపోతుంటాం, గుర్తుంచుకోం. సో దాన్ని గుర్తించడం ఈ కథలో జరుగుతుంది. నాటకాలకు ముఖ్యత్వం ఇచ్చి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి ప్రాణాన్ని ఇచ్చి ఆయనతోటి నాకు ఉన్న సన్నివేశాలు లవ్డ్ ఇట్. ఏదైనా ఒక్క మూమెంట్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు నచ్చిన మూమెంట్ ఈ మూమెంట్? యాక్చువల్లీ మొదటి రోజు రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఏదైనా పలకరించేటట్టు ఏదో చిన్న ఏదైనా డైలాగ్స్ ఉంటుంది అనుకుంటే కాదు, స్ట్రైట్ ఆయన వచ్చి గొంతు పట్టుకొని మెడ పట్టుకొని తోసుకుంటూ వెళ్ళి ఆయన్ని బెదిరించాలన్నమాట. సో నాకేంటంటే ఆయన వయసు అన్ని మైండ్లో పెట్టుకొని, నేను 10 ఏళ్ళ ముందు ఆయనతో ఆల్రెడీ సినిమాలు చేశాను, నాకు నాన్నగారు కూడా చేశారు. ఒక చిన్న భయం ఉంటుంది, సెకండ్ థాట్ ఉంటుంది, తోసుకొని వెళ్తున్నాం దెబ్బ తగిలిందంటే. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి షార్ట్కి ముందు, సార్ నేను లైట్గా పెట్టుకుంటాను చెయ్యి, మీరే వెళ్ళిపోండి సార్ మీ బ్యాక్లో, లేకపోతే రిస్క్ అంటే, ఎక్స్ట్రాలు వద్దు, చెప్పింది చెయ్యి, వాళ్ళు చెప్పారు కదా, నీకు చెప్పింది నువ్వు చేసేయి, ఏంటి నాకు వయసు అయింది అనుకున్నావా అన్నారు ఆయన. నేను తడుచుకున్నాను, ఓరి నాయనో అంటే. ఆయనలో ఇంకా అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నాను, హీ స్టిల్ ద సేమ్. ప్రాణాలు ఇచ్చి చేస్తున్నాడు ఆయన సినిమా. సో అలాంటి ఒక కళాకారుతోటి నేను చేయడం అనేది లవ్డ్ ఇట్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఫస్ట్ డే. అండ్ తెలుగు ప్రేక్షకులు కూడా శ్రీరామ్ గారిని చాలా మంచిగా ఆదరిస్తారు. ఏ సినిమాలు చూసినా కానీ, ఒకవేళ సినిమా చూడడం మిస్ అయినా కానీ, ఏదైనా మంచి సినిమా ఉంది అంటే మీ సినిమాలు చూస్ చేసుకుని మరి ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని చూస్తూ ఉంటారు. సో ఆ ప్రేక్షకుల అభిమానానికి మీకు ఎలా అనిపిస్తుంది? అదే సినిమా వచ్చి ఇంటికి వచ్చింది అంటారు కదా, ఆ సినిమా వచ్చి గుండెల్లో ఉండాలి. ఆ గుండెల్లో నాకు చోటు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. తెలుగు ప్రేక్షకులకి నేను నిజంగా రుణపడి ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను మళ్ళీ ఆహ్వానించి ఇలా మంచి ఒక అవకాశం మళ్ళీ నాకు దొరుకుతుందంటే అది మీరు చూపించిన ఆ ప్రేమే. నేను తప్పకుండా మంచి కంటెంట్స్ తోటి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఇంకెవరు తెలుగు సినిమా ఉంది హీరోగా చేసాను దానిలో. దాని తర్వాత కోడిపుర, లైన్గా వరుసగా నెట్వర్క్, ఇంకా ఇంకో 2 తెలుగు సినిమాలు వచ్చి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఐఎమ్ హియర్. ఒక డైలాగ్ హరికథ నుంచా? దేవుడు ఉన్నాడా, లేక దేవుడి పేరు చెప్పి ఇంకెవరైనా చేస్తున్నారా తెలుసుకోవాలి. సో నైస్. అప్పుడు ఎప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు మాత్రం కాన్స్టెంట్ గా? ఏదైనా సీక్రెట్ చెప్పొచ్చు కదా? అబ్సల్యూట్లీ నాట్. పెద్దలు, మా తల్లిదండ్రులు, వాళ్ళ ఆశీర్వాదం అంతే. నథింగ్ దట్ ఐ డూ. నాకు మేకప్ రాదు, ఏం రాదు. ఐ లవ్ సినిమా అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా హరికథ అనే మూవీతో హరికథ సంభవామి యుగ యుగే అనే మూవీతో శ్రీరామ్ గారు అయితే మన ముందుకు రాబోతున్నారు. ఒక మంచి అంటే సురభి నాటక మండలి వారి వాళ్ళు ఏదైతే నాటకాలు చేశారో ఆ బ్యాక్ డ్రాప్ లో అయితే సినిమా ఉండబోతుంది అని కూడా శ్రీరామ్ గారు చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన కాంబినేషన్ లో అయితే సీన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి అని కూడా శ్రీరామ్ గారు చెప్తున్నారు. ఇది శ్రీరామ్ గారితో చిన్న చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.